ఐఐటి క్రాక్ చేసిన వాళ్ళు ఎవరు మేము బ్రిలియంట్స్ అని చెప్పుకోరు. లేకపోతే టాప్ మెడల్స్ క్రాక్ చేసిన ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి నేను టాప్ క్రికెట్ ప్లేయర్ అని చెప్పుకోడు, చెప్పుకున్నాడంటే ఆడు కానోడు అన్నట్లు. మీకు అర్థమవుతుందా? సో జగన్మోహన్ రెడ్డి మెంటాలిటీ ఈజ్ లైక్ దట్. నేను చెప్తున్నాను కదా, అతని చుట్టూ ఒక పరిస్థితి ఉందండి. అతన్ని ఎవరో కంట్రోల్ చేస్తున్నారు, అతని మైండ్ని. ఎవరో అనేది ఏముంది అందరికీ తెలిసిందే. భారతిరెడ్డి అండ్ ఫ్యామిలీ, సజ్జల రామకృష్ణారెడ్డి అవ్వచ్చు, లేకపోతే భారతిరెడ్డి కావచ్చు, పూర్తిగా వీళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. అవుట్ ఆఫ్ కంట్రోల్ విజయమ్మ కంట్రోల్, లేకపోతే షర్మిల కంట్రోల్ వెళ్ళిపోయింది. అతను బ్రెయిన్ చాలా ఫాస్ట్గా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉంటుంది. ఏం మాట్లాడతాడో అతనికి తెలియదు. మీరు ప్రెస్ మీట్స్ పెట్టినప్పుడు చూడండి, 10 minutes వరకు చూడండి, 10th minute 11th minute తర్వాత అతను ఏం మాట్లాడతాడో అతనికి తెలియదు. వెళ్ళిపోతాడు, వేరే స్పేస్లోకి వెళ్ళిపోతాడు, వేరే లోకల్లోకి వెళ్ళిపోతాడు. అది పబ్జీ ఎఫెక్టా లేకపోతే అతనికి ఇంటర్నల్గా ఏమన్నా ప్రాబ్లం? 5 సంవత్సరాలు ఎలా పరిపాలన చేశారంటారు? ఎక్కడ వచ్చాడా సార్ బయటకు? చెప్పండి మీరు. అప్పుడప్పుడు వస్తా ఉన్నాడు. మాట్లాడుకుందాం, ఓపెన్గా మాట్లాడుకుందాం. ఏ రోజన్నా జనాల్ని ఫేస్ చేయాలంటే ఎంత భయపడతా వచ్చాడండి, పరదాలు కట్టుకుంటూ. జనాలను చూడ్డానికి ఇష్టపడేవాడు కదా కదండి గత 5 సంవత్సరాల్లో, 5 ఏళ్లలో ఏ రోజు ఇష్టపడలేదు జనాల్ని. మీరు ఇంకా చూస్తే కనుక ఆ మనిషికి ఏదో లోపం ఉందండి, బయటికి రాడు. మీకు ఏ రోజన్నా ప్రెస్ మీట్ జనవరి 23 నుంచి ప్రజల్లోకి వస్తాను, ప్రతి నియోజకవర్గం టచ్ చేస్తా ఉంటున్నారు, ప్రతి కార్యకర్తకు అందుబాటులో. నేను బెట్టేసి చెప్తున్నా, ఎక్కడికక్కడ సెట్టింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది తప్పించి మీలాగా జర్నలిస్టుల్ని, ఓపెన్ జర్నలిస్టుల్ని వీళ్ళందరినీ ఓపెన్గా పిలిచి ప్రెస్ మీట్ పెట్టమని చెప్పండి. ఎవరు ఎక్కడ ఏ ప్రశ్న ఎందుకు? మొన్న ఈ మధ్యన ఏదో ఎయిర్పోర్ట్ దగ్గర అనుకుంటా ఫ్లడ్స్ విషయంలో ఒక ప్రెస్ మీట్ పెట్టి, ఇదిగో నేను ఇచ్చేస్తాను, నా స్క్రిప్ట్ నీకు ఇచ్చేస్తాను, నువ్వు ఇదిగో తీసుకో అంటున్నాడు. జర్నలిస్ట్ని తీసుకోమంటున్నాడు. అంటే అతను మెంటల్లీ హీఈస్ లిటరలీ డిజేబుల్డ్ అండి. నాకు అది మనకు చూసే వాళ్ళు అందరికీ అతను క్లీన్గా అబ్జర్వ్ చేస్తే, అతని యొక్క బిహేవియర్ని కనుక అబ్జర్వ్ చేస్తే అది తెలిసిపోతూ ఉంటుంది. నడిపిస్తోంది ఇంకొకరు షాడో ముఖ్యమంత్రి, ఆ మహిళా ముఖ్యమంత్రి అందరికీ తెలిసే. ఆమె ఆర్డర్సే పాస్ అవుతాయి. మీరు తిరుపతి ఇష్యూలో మీకు లిటరల్ ఆమె ఎంత కన్నింగో చెప్తా ఉండండి. తిరుపతి ఇష్యూలో ఎవరైనా సరే చనిపోయిన దగ్గరికి వెళ్తున్నప్పుడు ఎంత విచారంగా, ఎంత బాధతో వెళ్తారు. అదే ఈ వ్యక్తి వచ్చినప్పుడు సీఎం అని అక్కడ ఎలివేషన్ చేస్తుంటే నవ్వుకుండా వాళ్ళకి ఒక ఇది ఇస్తూ, ఒక హ్యాండ్ గెస్చర్ ఇస్తూ, ముందు ఈమె పాస్ అవుతూ ఉంటుంది ఆవిడ భార్య భారతిరెడ్డి గారు, నవ్వుకుంటూ సాడిస్టిక్ నవ్వు. అంటే చావు మనకు వచ్చింది అవకాశం, శవాలు కనిపిస్తే చాలు వీళ్ళకి అసలు ఒక రకమైన ఉద్వేగం వచ్చేస్తుంది. వీళ్ళకి చక్కగా మనకు అవకాశం దొరికింది, ఇదే మనకు ఛాన్స్ అన్నట్లు ఆ నవ్వులో తెలిసిపోతుంది చూడండి. సో జగన్మోహన్ రెడ్డిని డెఫినెట్గా భారతిరెడ్డి అనే ఒక ఆమె కంట్రోల్ చేస్తుంది. భారతిరెడ్డి ఈజ్ మోర్ డేంజరస్ దాన్ జగన్మోహన్ రెడ్డి, గుర్తుపెట్టుకోండి. ఆవిడ కంట్రోల్లో ఉన్నారంటారు, కంట్రోల్లో ఉన్నారు కాబట్టి చెల్లిని తల్లిని బయటికి తరిమేశాడు. లేకపోతే తల్లి ఎందుకంటే ఆఖరికి ఇండియా రావడానికి కూడా భయపడుతుంది. ఓటు కూడా వేయలే, చెల్లికి వేయలే, అటు అన్నకి వేయలే, ఓటు కూడా వేయలే. ఎంత భయపడితే ఆవిడ అట్లా పారిపోద్ది చెప్పండి మీరు. పవన్ కళ్యాణ్ లేకపోతే మన 24 ఎన్నికల్లో చంద్రబాబు మళ్ళా ప్రతిపక్షంలో ఉండేవాడని చెప్పి ఒక ప్రధానమైన ప్రచారం జరుగుతుంది, వైసీపీ చేస్తున్నారు. నిజంగా జనసేన లేకపోతే టీడీపీ అధికారం రావాలంటారా? అధికారం వచ్చే పరిస్థితి లేదంటారా? ఒకటి సార్, ఎవరు కలిసి వెళ్ళినా వెళ్ళకపోయినా ఈసారి కనుక జగన్మోహన్ రెడ్డి అపోజిషన్లో కూర్చోవడం అనేది ఖాయం, జనం ఫిక్స్ అయ్యారు. కానీ 0.1% కూడా రిస్క్ తీసుకోకూడదు అని చెప్పేసి రాష్ట్రాన్ని ఇంత దారుణమైన పరిస్థితుల్లోకి తీసుకొచ్చినప్పుడు అక్కడ ఇరు పార్టీల నేతలకి అవగాహన ఉంది, రాష్ట్ర పరిస్థితులు ఏమైపోతున్నాయో అవగాహన ఉంది, జనాలు ఎలాంటివి ఫేస్ చేయాలో తెలుస్తుంది, వాళ్ళకి అవగాహన ఉంది. కాబట్టి ఆ 0.1% కూడా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వకూడదు ఛాన్స్, గెలవడానికి కాదు అపోజిషన్ ఇవ్వకూడదు ఈరోజు. అందుకే ఈరోజు అపోజిషన్ పొజిషన్ కూడా లేదు. మీరు చూసినట్లయితే ఆ అపోజిషన్ కూడా ఈ వ్యక్తికి ఇవ్వకూడదు. హీఈస్ టూ డేంజరస్. అంటే ఆ పార్టీ ఈజ్ టూ డేంజరస్. దాని కన్స్ట్రక్షన్ ఆఫ్ చూసుకుంటే 5 రెడ్లు, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, ధనుంజయ రెడ్డి ఈజ్ ఐఏఎస్, అతను వదిలేసేయండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇంకో రెడ్డి ఎవరో ఉన్నారండి, మిథున్ రెడ్డి. ఒక 5 రెడ్లతో 5 రాష్ట్రాన్ని 5 భాగాలుగా విభజించి ఎక్కడ ఏమున్నా, ఏ వనరున్నా, ల్యాండ్, వైను, శాండ్, మైన్, అన్నీ ఏ వనరైన న్యాచురల్ రిసోర్సెస్తో సహా
ఏది అమ్మేసినా హెడ్ క్వార్టర్స్కి వచ్చేయాలి, డబ్బు వాటా వచ్చేసేయాల్సింది. సో ఇట్లా పెట్టుకుని ప్రతి వ్యవస్థని అతలాకుతలం చేసేసారు. సో ఇలాంటి వ్యక్తులకి కనీసం అపోజిషన్ పొజిషన్ వస్తే మళ్ళీ వీళ్ళు రేపొద్దున ఏకమేకవుతారు కాబట్టి, ఇవ్వకూడదు కాబట్టి ఎవరి బలాలు వాళ్ళకున్నా కూడా అన్ని బలాల్ని అన్ని ఈగోల్ని పక్కన పెట్టి ఈరోజు కలిసి ముందుకు రావడం జరిగింది. అందుకే మనం ఇంత హ్యూజ్, అసలు చరిత్రలో చూడనంత రిజల్ట్ మనం చూసామన్నమాట.